హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం సింపుల్గా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: ఒక పెద్ద సైజు ఆనియన్, 2 మీడియం సైజు టమోటాలు, అల్లం పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, 4 పచ్చిమిర్చి, 2 యాలకులు, పట్ట, లవంగం. వీటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇందులో మనం కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోవాలి. వేడైనాక కొద్దిగా ఆవాలు, మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇది బాగా నూనె పైకి తేలేదాకా ఉడకనిద్దాం. పచ్చివాసన అంతా పోయి నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, పసుపు వేసి బాగా వాడ్చుకోవాలి. నేను ముందుగానే చికెన్ను ఉప్పు, పసుపు వేసి వాడ్చి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం ముక్కలకంతా పట్టేలా కలుపుకోవాలి. దీన్ని బాగా ఉప్పు కారం పట్టేలాగా ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బాగా ఉప్పు కారం పట్టిన తర్వాత ఇందులో సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని మరొకసారి కలుపుకోవాలి. మీ క్వాంటిటీని బట్టి ఇందులో నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దింపేసుకుంటే మీ చికెన్ కర్రీ తయారైపోయినట్లే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మన చికెన్ కర్రీ బాగా ఉడికిపోయింది. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది.